ముందు కీమోథెరపీ, రేడియోథెరపీ అని ఉన్నారు కదా! సో, ఎవరైనా క్యాన్సర్ స్టేజెస్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ట్రీట్మెంట్ అంటే మనం కీమోథెరపీ అని వింటాం. ఆ ట్రీట్మెంట్ గో త్రూ అవుతున్నప్పుడు అంతసేపు వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటది. అంటే మనకి చుట్టుపక్కల ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే తెలీదు. సోనాలి బింద్రే హీరోయిన్, ఇట్లా యువరాజ్ సింగ్ క్రికెటర్ కరెక్ట్. ఇట్లాంటి వాళ్ళకైతే మనకు అర్థమవుతది. అరే! క్యాన్సర్ వల్ల ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అని. సో, ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఎందుకు అవుతది క్యాన్సర్ వల్ల హెయిర్ లాస్ కీమోథెరపీ చేసుకుంటూ ఉంటే? రైట్. అంటే హెయిర్ లాస్ అనేటువంటిది కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్. హ్మ్. సో, అంటే కీమోథెరపీలో ఎందుకు హెయిర్ లాస్ అవుతుందని కూడా మీరు అడగొచ్చు. అదే. ఆ! కీమోథెరపీ ఏంటంటే డ్రగ్స్ బేసికల్‌గా ర్యాపిడ్‌గా డివైడ్ అయ్యే కణాలని చంపుతుంది. హ్మ్. కీమోథెరపీ డ్రగ్స్ ఏం చేస్తున్నాయి? ఏ కణాలైతే ఫాస్ట్‌గా డివైడ్ అవుతున్నాయో వాటిని చంపుతున్నాయి. ఓకే. సెల్ సైకిల్‌ని అరెస్ట్ చేస్తుంది మెడిసిన్. దాని పర్పస్ అది బేసిక్‌గా. ఆ! సో, ఇప్పుడు ఇది ట్యూమరు కణాలు మాత్రమే ఇవి అని దానికి డిస్క్రిమినేషన్ ఉండదు. హ్మ్. ఇప్పుడు హెయిర్ అనేది కూడా ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్. హ్మ్. బక్కల్ మ్యూకోసా ఉంది. లేకుంటే ఇంటెస్టైన్‌లో ఎపిథీలియం ఒక లేయర్ ఉంటుంది. హ్మ్. మ్యూకోసా అంటాం. అంటే ఒక లేయర్ మనకి ఇంటెస్టైన్ అంతా కూడా కవర్ చేస్తే ఒక తొడుగు అనమాట అది. హ్మ్. హ్మ్. సో, ఆ సెల్స్ ఎవ్రీ 48 అవర్స్ రీప్లేస్ అవుతుంటాయి మనకు నార్మల్‌గా. సో, హ్మ్. ఫాస్ట్‌గా డివైడ్ అయ్యే కణాలవి. హ్మ్. అందుకే డయేరియా ఎక్కువ వస్తుంది కొంతమందికి. హెయిర్ లాస్. కీమో చేస్తూ ఉన్నప్పుడు. ఆ! డయేరియా చాలా కొన్ని మెడిసిన్స్‌లో డయేరియా ఎక్కువ వస్తుంటుంది. హ్మ్. సో, హెయిర్ లాస్ ఎందుకంటే హెయిర్ ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అవి. హ్మ్. సో, కాబట్టి డిస్క్రిమినేషన్ ఉండదు దాంట్లో. బేసిక్‌గా కొత్త సెల్స్ రానీకుండా హెయిర్‌ని చంపేస్తున్నాం. కీమో చంపేస్తుంది కాబట్టి ఉన్న హెయిర్ పడిపోతుంది. ఫాస్ట్‌గా డివైడ్ అయ్యే సెల్స్ బాడీలో ఎక్కడుంటాయి అవన్నీ కూడా చనిపోతాయి. సో, కొలాటరల్ డ్యామేజ్ ఇది. హ్మ్. 2 సైడ్. ఆ! ఇది కొలాటరల్ డ్యామేజ్ ఇది. క్యాన్సర్‌కి అది ఎఫెక్ట్ అవుతున్న క్యాన్సర్ కణాలు ఎక్కడైతే డివైడ్ అవుతాయో అక్కడ కూడా మిగతా పార్ట్‌లో కూడా ఎక్కడైతే ఫాస్ట్‌గా డివైడ్ అవుతున్నాయో హ్మ్. వాటిని కూడా అది కొలాటరల్‌గా డ్యామేజ్ చేస్తుంది. సో, హ్మ్. అందుకు హెయిర్ లాస్. బట్ ఒకటి మెసేజ్ మనకి మన వ్యూవర్స్‌కి రియల్ మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు. హ్మ్. ఏందంటే హెయిర్ లాస్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ హెయిర్ లాస్. హ్మ్. ప్లీజ్ అంటే చాలామంది ఎంతసేపు మన మైండ్‌లో ఏముంటది, ఇంకా జుట్టు ఊడిపోయి ఒక బాల్డ్ హెడ్, బాల్డ్ ఇది మొత్తం అసలు ఐబ్రోస్ లేకుండా ఒక నెగెటివ్ ఒక ఇమేజ్‌ని క్యారీ చేస్తాం. హ్మ్. వన్స్ యూ ఫినిష్ ద ట్రీట్మెంట్ వితిన్ 3 మంత్స్ నార్మల్ హెయిర్ వచ్చేస్తది. ఎందుకంటే అప్పుడు స్టాప్ చేయట్లేదు. ఆ మెడిసిన్ ఇవ్వట్లేదు కదా! హ్మ్. మెడిసిన్ ఇచ్చినప్పుడు మాత్రం పడుతుంది. మెడిసిన్ స్టాప్ చేసాక నార్మల్ హెయిర్ గ్రో అవుతుంది. సో, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ డ్యామేజ్. హ్మ్. సీ అదే. చాలామంది అది కూడా అపోహ. నాకు జుట్టుకి రాదు, నా పని ఇంతే, ఇట్లా ఉండదు. దానికోసం కూడా భయపడి తీసుకోరు చాలామంది. హ్మ్. ఓకే. ట్రీట్మెంట్ కూడా మానేస్తారు దానివల్ల కూడా భయపడి. హ్మ్. హ్మ్. సో, ఇట్ ఈస్ రివర్సిబుల్. ఇది పూర్తిగా రివర్స్ చేయొచ్చు. ఈ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ దాని సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటాము డాక్టర్. సో, నేను ఒక చోట చదివినా ఏంటంటే అక్కడ క్వెషన్ అడుగుతారు కదా! విచ్ ఈస్ ద డెడ్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏది చాలా భయంకరమైన ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అని. దాంట్లో ఎవరో ఒక ఆన్సర్ ఇస్తారు. వాళ్ళ రిలేటివ్స్‌కి వచ్చిందంట బోన్ క్యాన్సర్. అంటే ఒక ఇమేజ్ పెడతారు డాక్టర్. ఆ ఇమేజ్‌లో ఏముంటదంటే ఏదో ఒక సమ్ పార్ట్ ఆఫ్ ద బోన్ తీసుకొని ఆ బోన్ ఫోటో పెడితే ఆ బోన్ పైన మొత్తం ఇట్లా షార్ప్‌గా ఉంటది. అంటే వాళ్ళంటారు మా రిలేటివ్ బతికున్నన్ని రోజులు ఇంత పెయిన్‌తో ఉన్నారు. ఇక్కడ స్కల్ నుంచి మొత్తం అంతా ఉంటది అని అన్నారు. బట్ నేను ఏమడుగుతున్నా అంటే బోన్ క్యాన్సరేనా డెడ్లియెస్ట్ ఫార్మ్ ఇంకేమైనా ఉందా? దాని గురించి ఏమైనా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? క్యాన్సర్‌లో నేను ఇందాక చెప్పాను 200కి పైగా క్యాన్సర్ రకాలున్నాయి. హ్మ్. ఏ భాగంలోనో రావచ్చు. హెయిరు, హ్మ్. నెయిల్ తప్ప అన్నాం కదా! హ్మ్. సో, ఉట్టి బోన్ క్యాన్సరే అగ్రెసివ్ చాలా అనేదేం లేదు. హ్మ్. ఇప్పుడు అంటే స్మాల్ సెల్ కార్సినోమా లంగ్ అని ఒకటుంది. హ్మ్. అది చాలా ర్యాపిడ్‌గా గ్రో అయ్యేటువంటి క్యాన్సర్ అనమాట. అందుకే లంగ్ క్యాన్సర్‌లో 2 రకాలుంటాయి. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. మామూలుగా లంగ్ క్యాన్సర్ అంటే కొంచెం అగ్రెసివ్ డిసీజు. ఓకే. దీంట్లో స్మాల్ సెల్ అనేటువంటిది ఇంకా చాలా అగ్రెసివ్. హ్మ్. నాన్ స్మాల్ సెల్‌లో మీకు స్క్వామస్ సెల్ కార్సినోమా అని, అడినోకార్సినోమా ఇది చాలా ఇంకా మనం వీ డోంట్ హావ్ టు నో ద డీటెయిల్స్ గానీ రకాలు ఉన్నప్పుడు కూడా హ్మ్. స్మాల్ సెల్ కార్సినోమా లంగ్ అనేటువంటిది చాలా అగ్రెసివ్. అలాగే మరి హై గ్రేడ్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ ట్యూమర్స్ అని ఉంటాయి. బ్రెయిన్ కార్సినోమాస్. బ్రెయిన్‌లోనా? ఆ! బ్రెయిన్‌లో అని కాదు. ఎక్కడన్నా రావచ్చు అవి కూడాని. హ్మ్. ఓకే. సో, మల్టిపుల్ సైట్స్‌లో రావచ్చు. సో, అవి అగ్రెసివ్ టైప్స్. అంటే నేనేమంటానంటే ఏ పార్ట్‌లోనా గానీ ది ఔట్‌కమ్ ఫర్ క్యాన్సర్ ఎట్లా డిపెండ్ అవుద్దంటే, బయాలజీ ఆఫ్ ద డిసీజ్ అంటాం. అంటే ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి క్యాన్సర్ యొక్క మరి పొ అంటే విరులెన్స్ ఇప్పుడు కోవిడ్‌లో మనం చూసాం కదండీ! విరులెన్స్ ఏ టైపు ఎక్కువ విరులెంట్ అని చూస్తాం. హ్మ్. అన్ని వేరియంట్స్ విరులెంట్ కాదు. హ్మ్. రైట్. అట్లనే డిసీజు ఒకే స్టేజ్‌లో ఉన్నా కూడా దాని యొక్క రెస్పాన్స్ దానికి గ్రోత్ రేట్ కెన్ బి డిఫరెంట్. హ్మ్. అంటే అగ్రెసివ్‌నెస్ కెన్ బి డిఫరెంట్. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ ఇద్దరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు.
ఒకరికి పెయిన్ వస్తుంటుందేమో. పెయిన్ అని కాదు. అంటే అది ఎంత ఫాస్ట్‌గా అది వెళ్ళొచ్చు, ఏంటి దాని యొక్క ఎంత డబ్లింగ్ టైమ్ ఎంత ఉంది. ఓకే. ఈచ్ పర్సన్ కెన్ బి డిఫరెంట్. ఒకేలాగా ఇద్దరిలో ఉండదు. అర్థమైందా? అంటే దాని యొక్క అగ్రెసివ్‌నెస్. సో, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. ప్రిడిక్టివ్ ఫ్యాక్టర్స్ అంటాము, ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ అంటాము. సో, ఆ వేరియబుల్స్‌తో పలానా వ్యక్తిలో పలానా జబ్బు ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుంది, ఇది తిరగబడే అవకాశం ఉందా లేదని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో, కనుక బయాలజీ ఆఫ్ ద డిసీజ్ డిటర్మైన్స్ ద అవుట్‌కమ్స్. రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఆ పర్టిక్యులర్ వ్యక్తిలో ఉన్నటువంటి జబ్బు యొక్క పొగరు ఎంత ఉంది, రైట్? ఏ జెనెటిక్ మార్ప్స్ ఉన్నాయి, ఎంత అగ్రెసివ్ వేరియంట్స్ ఉన్నాయి దాంట్లో, దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుందన్నమాట.